చూస్తేనే నోరూరుతుంది కదా. చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ ఇది. ఇవి అప్పాలు. వీటి కోసం 1 లేదా 1.5 కప్పుల బెల్లం తీసుకొని కరిగించుకోవాలి. మీరు స్వీట్ బాగా తక్కువ తింటారు అంటే 1 కప్ సరిపోతుంది. దీనికి 1 కప్పు లేదా 1.5 కప్పు వాటర్ వేసుకోండి. దీనికి మనం ఏమి కన్సిస్టెన్సీ ఏం చూడము, జస్ట్ మనకి నీళ్ళల్లోని మనకి బెల్లం బాగా కరగాలి అంతే, అంతకు మించి ఇంకేమీ కాదు. ఇంకా బాగా పల్చగా అవ్వకుండా జస్ట్ నార్మల్గా మనం ఎంత బెల్లం వాడామో దానికి తగ్గ నీళ్ళు వేస్తే మనకి సరిపోతుంది. జస్ట్ దీన్ని కరగబెట్టుకోవాలి అంతే. ఇప్పుడు మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాం. దాంట్లోనే 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాం. ఇంకా దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, అది తీసుకుంటాం అన్నమాట. దీంతోపాటు కొంచెం యాలక పొడి తీసుకుంటాం అంతే. ఇటు పక్క మనకి ఆల్రెడీ మన బెల్లం పాకం అవుతుంది. చూడండి వేడిగా ఉంది కదా, బాగా కరిగిపోవాలి. ఇప్పుడు ఈ పిల్లన్ని బాగా కలుపుకోవాలన్నమాట, ఒకటితో ఒకటి బాగా కలిసిపోవాలి. ఈ స్వీట్ చాలా సులభం అండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనం ప్రసాదాలుగా పెట్టచ్చు, మనకి సరదాగా ఏదైనా స్వీట్ ఐటెం తినాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేడి బెల్లం పాక ఉంది కదా, మనం ఏం కన్సిస్టెన్సీ ఏం చూడలేదు, జస్ట్ అనుకున్నట్టే బాగా కరిగిపోయింది కాబట్టి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ బెల్లం పాకాన్ని దీంట్లోకి ఫిల్టర్ చేసుకొని వేసుకుంటున్నాం. ఫిల్టర్ ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే మనకి పోతాయి కాబట్టి ఫిల్టర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇంకేం లేదు, ఇది బాగా కలుపుకోవడమే అంతే. చెప్పాను కదా చాలా సులువుగా అయిపోయే స్వీటు. మీరేమీ అంత కంగారు పడి కన్సిస్టెన్సీలు చూసి ఇలాగా అని అంత ఆలోచించడానికి ఏమీ ఉండదు, ఈజీగా చేసేసుకునే స్వీట్ అన్నమాట. చాలా తొందరగా కూడా అయిపోతుంది, మీకు ఎక్కువ టైం తీసుకోదు. కొంచెం ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి, మంచి స్మెల్లింగ్గా టేస్ట్ కూడా వస్తుంది నెయ్యి వేసుకోవడం వల్ల. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మన పిండి అయిపోయింది. ఇదేం లేదు, గుండ్రంగా చేసుకొని మళ్ళీ దాన్ని ఇలా ఒత్తుకోవడమే ఫ్లాట్గా అంతే, మనకు అప్పాలు అయిపోతాయి. ఇలా గుండ్రంగా చేసుకున్నాం కదా, చేసుకున్నాక మళ్ళీ చేత్తో ఇలా ఫ్లాట్ చేయడమే అంతే, అప్పాల ఆకారం మనకు వచ్చేస్తుంది. దీనికి కూడా మనం ఏం కష్టపడడానికి ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇలా రౌండ్గా తిప్పి జస్ట్ ఇలా ఒత్తేసుకోవడమే అంతే. 2 చేతుల మధ్య మీరు 2 చేతులకి నెయ్యి రాసుకుంటే మీకు సులువైపోతుంది, ఇంకా చేతికి అంటకుండా ప్రాపర్ షేప్ వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే మిగిలినవి అన్నీ చేసేసుకోవడమే మనం మన పిండితో. ఒత్తుకొని ఇప్పుడు ఈ అప్పం చేసుకున్నాం కదా, నెమ్మదిగా నెక్స్ట్ అలానే అన్నీ చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే. ఇలా అవుతున్నాయి మనకి మన అప్పాలు. సో ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేసుకోవడమే. అయితే అప్పాలు వేయగానే మీరు కనీసం ఒక 2-3 మినిట్స్ వాటిని అలా వదిలేయండి. వాటిని తిప్పడము అలాగా ఏం చేయొద్దు. అవి బాగా ఉడికాక మనం వెనక్కి రివర్స్ తిప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే వాటిని వేయగానే ఒక అట్లీస్ట్ 2 మినిట్స్ వాటిని డిస్టర్బ్ చేయొద్దు. మనం బెల్లం వేసాం కదా, సో మంచి రంగు వస్తాయి. అలా నెమ్మదిగా వేయించుకోవడమే. అదిగోండి అయిపోయాయి. ఒకటి తీసుకొని ఫస్ట్ ట్రై చేయండి. యూజువల్లీ వీటికి ఆయిల్ అబ్జర్వ్ చెయ్యవు. ఇన్ కేస్ చేస్తాయి అని డౌట్ వస్తే మాత్రం కొంచెం అలా చెక్ చేస్తే స్పూన్తో ఒత్తి మీకు తెలుస్తుంది, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అంతే.
నెమ్మదిగా ఒకటి దాని తర్వాత ఇంకొకటి అలా వేయండి. ఇంకా ప్యాన్లోని ఒకేసారి ఎక్కువ ఎక్కువ అప్పాలు వేయొద్దు. అప్పుడు అలా చేస్తే మనకి ఆయిల్ టెంపరేచర్ తగ్గిపోయి ఆయిల్ని బాగా అబ్జర్బ్ చేసేస్తాయి. సో కొన్ని కొన్ని వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేసేయొద్దు ప్యాన్ నిండా అప్పాలు. అదిగోండి మన అప్పాలు అయిపోయాయి. చూస్తేనే చాలా కమ్మగా ఉన్నాయి కదా. ఇవి ఎక్కువ తీపిగా ఉండవు కాబట్టి ఎన్నైనా తినేయచ్చు. తీయగా ఉంటే మనకి తినబుద్దేదు, ఇది అంత తీయగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. చాలా మంచి స్వీట్, ఇంకా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.